అన్నవరం టెంపుల్ కి రెడీ అయిపోదామా? రెడీ అవుతూ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని మీతో షేర్ చేసుకున్నాను. నేను పాలకొల్లులో మిడ్ నైట్ 11 కి స్టార్ట్ అయ్యా. ఎర్లీ మార్నింగ్ 3 అయ్యే లోపే అన్నవరంలో దింపేశారు. దిగిపోయిన తర్వాత ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద లేడు. అప్పుడు నా పరిస్థితి ఆలోచించండి. కొండపైకి వెళ్దామా లేక కిందే ఉందామా? ఒకవేళ కొండపైకి వెళ్లి రూమ్స్ దొరుకుతాయని నమ్మకం పెట్టుకుంటే పెళ్లిళ్ళ సీజన్ కదా, ఒకవేళ దొరకపోతే నా పరిస్థితి ఏంటి? ఒంటరిగా ట్రావెల్ చేసి వచ్చాను అంటే రూమ్స్ ఇస్తారా? ఇన్ని భయాలతో పైకి వెళ్లాలా వద్దా అని కొండ కిందే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నా. నిజంగా సేఫా అక్కడ నుంచొని అలా రోడ్డు మీద ఆలోచించు? నాకు కూడా అదే అనిపించింది. ఎందుకు ఇలా వెయిట్ చేస్తున్నాను? రోడ్డు మీద నుంచొని టైం వేస్ట్ చేసే అంత టైము కాదు, అది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కూడా కాదు. సో డెసిషన్ ని చాలా ఫాస్ట్ గా తీసుకో. బయటకు వచ్చి నుంచొని చూస్తే 2 ఆటోలు ఉన్నాయి. ఎవరిని లేపుదామన్నా ఎవ్వరూ లేచే పొజిషన్ లో ఒక్కదానే అనేసరికి ఒక్కదాని కోసం పైదాకా వెళ్ళాలా అని కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొకరైతే చాలా స్ట్రేంజ్ లుక్స్ తో చూస్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ సేఫ్ టు స్టాండ్? దీనికంటే కొంచెం దూరంలో అంటే 100 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి లాడ్జెస్ అవైలబుల్ గా, అందుకని ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్లి 1200 రూపీస్ కి 3 persons ఉండే ఒక రూమ్ ని మనకి అలాట్. రెడీ అయ్యేసరికి తెల్లారిపోయింది. ఫైనల్ గా రెడీ అయిపోయాను కదా, ఇంకా అన్నవరంలో ఉన్న భగవంతుని చూడడానికి వెళ్ళిపోదామా? ఐఎమ్ ఎక్సైటెడ్.